తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్నటువంటి సమస్యలు ఈ మధ్య చూస్తున్నాం. ఏదైతే ఫిలిం ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన సమస్య, థియేటర్ల సమస్య, అంతేకాకుండా తెలంగాణ అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను చర్చించేందుకు మనతో పాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఫిలిం అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగిందనే అంశాన్ని మీరు చెప్పారు. ఏ విధంగా జరిగిందంటారు? ఏ విధంగా జరిగిందంటే ఫస్ట్ ఏంటంటే మాకు అసలు ఇన్విటేషన్ లేదు. అది తెలంగాణ ఫిలిం ఛాంబర్ మా దానిలో కూడా 1000 మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. దాదాపు మనం టెక్నీషియన్స్ అంతా లేకపోతే 16,000 మంది ఉంటారు. అన్ని శాఖలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ వీళ్ళంతా. అయితే ఫస్ట్ అది ఇవ్వలేదు, ఓకే. అయితే ఇప్పుడు మన దగ్గర బోలెడంత మంది నిర్మాతలు ఉన్నారు. జ్యూరీలో మెంబర్లు అయ్యారు, మేము ప్రొడ్యూసర్స్ని అయ్యారు. ఎవరు ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళను వేసుకుంటాడు దిల్ రాజు. ప్లస్ జ్యూరీ చైర్మన్ ఇప్పుడు ఒక ఆమెనేమో జయసుధ, ఒక ఆయన మురళీమోహన్. ఇంకా తెలంగాణలో ఎవరు లేరా? ఇక్కడ తెలంగాణలో ప్రొడ్యూసర్స్ లేరా? నేనే 40 సినిమాలు చేసిన. ఇప్పుడు నేను డైరెక్షన్ ఒక 8 సినిమాలు, సూపర్ స్టార్ కృష్ణతో కూడా సినిమా చేసినాను డైరెక్టర్గా. తర్వాత నాలాగా ఎంతోమంది ఉన్నారు. మా రమేష్ అన్నోడు, ఇంకా చాలామంది. మా అందరిని కాకుండా జయసుధ ఆయన సినిమాలలో యాక్ట్ చేసిన ఆమె కాబట్టి చేసుకున్నాడు ఆమెను. తర్వాత మురళీమోహన్ గతంలోనే చాలా చేసి ఉన్నాడు. ఆయనకు ఆంధ్ర దానిలో చాలా చేసినాడు. ఇప్పుడు మేము కాదనట్లేదు, ఒకరిని ఇద్దరిని వేసినప్పుడు ఒకరు తెలంగాణలో వచ్చి ఒకరు వాళ్ళనే, ఇద్దరు వాళ్ళనే ఎందుకు వేయాలి? తెలంగాణకు ఎంత తక్కువగా ఉన్నారా? ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు. వాళ్ళను అసలు మర్చిపోవడం 100% తప్పు. అదొకటి. ప్లస్ జ్యూరీలో వేయలేదు, చైర్మన్లో వేయలేదు, జ్యూరీ మెంబర్స్ని వేయలేదు. ఇప్పుడు బి నరసింహరావు ఉన్నాడు, చాలా సీనియరు, ఆయన వేయచ్చు కదా. ఇప్పుడు మమ్మల్ని కాదనుకుంటే నరసింహరావు అంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడో గద్దర్తో సినిమా చేసిండు ఆయన, మా భూమి అని ప్రొడ్యూసర్ డైరెక్టర్గా చేసిండు. అట్లాంటి వాళ్ళని కూడా మర్చిపోయినారు. వాళ్ళని మాలాంటి అట్లాంటి వాళ్ళు మర్చిపోయినారు కాబట్టి మొత్తం తెలంగాణకే మర్చిపోయింది అనేది నా ఫీలింగ్. కాబట్టి 100% దీన్ని మళ్ళీ దాన్ని పునఃపరిశీలించాలి. లేదంటే చాలామంది ఇప్పుడు నాకు 100 మంది ఫోన్లు చేస్తున్నారు, బ్రదర్ దీన్ని మనం అడ్డుకోవాలి అన్నీ. ఇప్పుడు జేఏసీ, అడ్వకేట్ జేఏసీ కానీ, రైటర్స్ కానీ, ప్రతి వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిది మంచి ఆలోచన, సినిమాటోగ్రఫీ మంత్రిది మంచి ఆలోచన. వాళ్ళు ఏంటంటే అవార్డ్స్ ఇవ్వాలి, చాలా రోజుల నుంచి ఇవ్వలేదు ఇండస్ట్రీలో అనే దాని మీద ఒక మంచి ఆలోచనతో ఆయన చేశారు. కానీ దీన్ని మొత్తం చెడగొట్టిందంతా దిల్ రాజు గారు చెడగొట్టి ఆయన పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు అవార్డులు అనౌన్స్ చేసుకున్నారు. ఎక్కడ జ్యూరీ మెంబర్లు ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు చేశారు, ఇంటికాడ కూర్చొని వాళ్ళ ఆఫీసులో కూర్చొని రాశారు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇచ్చేటప్పుడు ఒక సినిమాకు అవార్డు ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా మీ జ్యూరీ మెంబర్స్ అందరూ చూసి డిస్కస్ చేసి అనౌన్స్ చేయాలి. అలా కాకుండా ఒకరిద్దరు చూసి ఇది ఫైనల్గా ఇది చేయాలి అని వాళ్ళు అక్కడ ఆఫీస్లో కూర్చుంటే రాసుకోవడం అనేది 100% తప్పు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ అవార్డ్స్ అనేది కరెక్ట్గా లేదు. ప్రభుత్వం ఆశయం మంచిది, కానీ చేసిన విధానం వీళ్ళది కరెక్ట్ లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ని మళ్ళీ పునఃపరిశీలించి మళ్ళీ చేయాలి మళ్ళీ అనేది మా డిమాండ్. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సినిమాలకు అన్యాయం జరిగిందంటారా? 100% జరిగింది. తెలంగాణతో పాటు మంచి హీరోల సినిమాలకు కూడా కొన్నిటికి రాలేదు. వాళ్ళకి దగ్గరున్న ఇప్పుడు ఒక అవార్డు కమిటీలో ఉన్న వ్యక్తికి వాళ్ళ సినిమాకి రావద్దు, అది రూల్. ఎఫ్డిసి రూల్ ఏంటంటే నువ్వు చైర్మన్గా ఉన్నా ప్లస్ కమిటీలో ఉన్నా వాళ్ళ సినిమాకి రావద్దు. కాబట్టి వాళ్ళ సినిమాలకు ఇచ్చారు కదా. అంటే మీరు మీ దిల్రాజు పక్కన ఉన్న వాళ్ళకు, వాళ్ళ ఆఫీసులో చుట్టూ తిరిగేటోళ్ళకు అవార్డులు ఇచ్చుకుంటా పోతే ఎట్లా? కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం నుంచి వచ్చేది. ఇప్పుడు ఆయన సొంతంగా అవార్డ్స్ పెడితే ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకో. కానీ ఇది ఒక ప్రభుత్వం నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా దీన్ని అందరూ పర్ఫెక్ట్గా చూసి డిసైడ్ చేసి చేయాలి. ఇప్పుడు తెలంగాణ విధానాల గురించే తెలియని వాళ్ళను దాన్ని చైర్మన్ పెడితే ఎలా? తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలే తెలియదు. జయసుధకు ఏం తెలుసు? ఆమెకేం తెలుసు? జయసుధకు ఆమె ఒక ఆర్టిస్ట్గా తెలుసు. తెలంగాణ గురించి ఏం తెలుసు? తెలంగాణ గద్దర్ అవార్డ్స్ పేరు. కాబట్టి గద్దర్ అవార్డు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వాలి, ఎలాంటి సినిమాకి ఇవ్వాలి అనేది తెలిసి ఉండాలి కదా. అది కాకుండా పూర్తిగా మిస్యూజ్ చేశారు, తప్పు చేశారు. 100% అందరూ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ వాదులైతే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మేము ఆంధ్రాకు కానీ వ్యతిరేకం కాదు, తెలంగాణకు వన్ సైడ్ చేయమని అంటలేము. కానీ కలిపి వాళ్ళకు వీళ్ళకు న్యాయంగా చేయమనే చెప్తున్నాం మేము. ఇండస్ట్రీ అనేది 2 రాష్ట్రాలకు సంబంధించింది ఇండస్ట్రీ, కానీ వన్ సైడ్గా చేయొద్దు. ఇప్పుడు ప్రతిదీ వన్ సైడ్గా చేసుకుంటూ పోతే రేపు ఏపీ నుంచి కూడా ఇస్తారు, అప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా మొత్తం ఇయ్యారు కదా. కాబట్టి 100% దీన్ని తెలంగాణ వాళ్ళే జ్యూరీ చైర్మన్ ఉండాలి. వాళ్ళు డిసైడ్ చేసిందే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ సీనియర్స్ తెలంగాణ పూర్వోత్తరాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళనేయండి.
మంచి వాళ్ళని వేయండి. కాబట్టి మొత్తం దిల్ రాజు ఆయన తర్వాత హరీష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయనకి ఏం తెలియదు ఇండస్ట్రీ గురించి. దిల్ రాజు ఏది చెప్తే గదే చేస్తున్నాడు ఆయన. దిల్ రాజు అంటే సూర్యుడు చంద్రుడు అనుకుంటుండే ఆయన. కానీ ఆయన మొత్తం ఆయన వాళ్ళకే ఇచ్చుకుంటాడని ఆ కమిషనర్ హరీష్ కూడా తెలియదు. హరీష్ అంటే ఆయన ఎంబడే తీసేయాలి. అసలు ఆయన పనికిరాడు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెక్రటరీ కమిషనర్గా ఆయన అస్సలు పనికిరాడు. ఆయన ఎంబడే తీసేయాలి. అసలు సినిమా గురించి సినిమా ఇండస్ట్రీ నాలెడ్జే లేదు హరీష్కి. ఆయన ఎంతసేపు ఆయన సూటు బూట్ వేసుకొని తిరిగే ఐఏఎస్ ఆఫీసర్ అంతే. ఇండస్ట్రీ విధానాలు, ఇండస్ట్రీ మనుషుల గురించి, ఇండస్ట్రీలో ఎవరేంది అనేది అస్సలు తెలియదు. తెలంగాణ ఫిలిం ఛానల్ గురించే తెలియదు ఆయనకు. తెలియదంటే మాకు అసలు ఇన్విటేషన్ లేదు. మా దగ్గర 16,000 మంది ఉంటారు. మేము మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా 30,000 మందికి మేము ఇచ్చినాం. ఇక్కడ ప్రతి వాళ్ళు ఇచ్చారు, మేము కూడా ఇచ్చినాం. అందరికి ఇచ్చినాం. మేము కూడా తెలంగాణని చూడాలి, అందరికీ ఇచ్చినాం. అంటే మాది కూడా అంటే తెలంగాణ ఇప్పుడు విడిపోయి కూడా 11 సంవత్సరాలు అవుతాయి, 2 రాష్ట్రాలుగా విభజించి. ఎవరి ఎఫ్డీసీ వాళ్ళకి ఉంటుంది. ఇంకా వాళ్ళ పెత్తనం ఏంది? తప్పు కదా. ఇప్పుడు మేము కాదనట్లేదు, మీరు ఉండొద్దు, మీరు చేయొద్దు అనట్లేదు. సగభాగమైన మా వాళ్ళకి ఇవ్వండి. నువ్వు ఇప్పుడు అన్ని సినిమాలలో సగం సినిమాలలో తెలంగాణకి కాదనట్లేదు కదా. తర్వాత నాకైతే ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే చిరంజీవికి అంత మంచి సినిమాకి ఎందుకు వేయరు? సైరా నరసింహారెడ్డి ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుని స్టోరీ, అది చాలా బ్రహ్మాండమైన స్టోరీ. దానికి ఎందుకు వేయరు? దాని మీద కూడా చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. ఆయన ఎందుకు వేయలేదో మరి ఆ దిల్రాజుకే తెలుసు. వాళ్ళకి మరి మధ్యలో ఏమన్నా అంటే ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళకు, ఆయన ఎంబడున్న వాళ్ళకు, వాళ్ళ దగ్గర వాళ్ళకే ఇచ్చిండు, ఆయన ఇచ్చుకున్నాడు. అది విషయం. మరొక అంశం ఈ థియేటర్లకు సంబంధించినటువంటి అంశం టికెట్ ధరలు కావచ్చు, ఏదైతే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సమస్య ఏదైతే ఉందో దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? థియేటర్లు 100% వాళ్ళు మొదటి నుంచి తప్పు చేస్తున్నారు. బాయ్ సాబ్ లీజ్ విధానం సృష్టించిందే ఈ సురేష్ బాబు, ఈ దిల్ రాజు, ఈ సునీల్ తర్వాత అల్లు అరవింద్. సునీల్ అయితే ఇక మొత్తం ఇండస్ట్రీని కబ్జా చేసి పడేసిండు ఆయన. ఆయన కనుసన్నలను అంతా. సునీల్ అంటే ఇప్పుడు కింగ్ ఇండస్ట్రీ. దీనికి వీళ్ళందరికీ బాస్ ఆయన ఏది చెప్తే గది జరుగుతుంది అన్నట్టు. ఆయన మళ్ళీ ద్రోహం ఎట్లా చేస్తానంటే మనుషులకు. నాదొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ ఒక సినిమా రిలీజ్ చేసిన. సిద్దిపేటలో ఆయనకు అన్ని థియేటర్లు ఆయన ఒక థియేటర్ ఇచ్చిండు నాకు, బాలాజీ థియేటర్ అని ఇచ్చాడు. బాలాజీ థియేటర్ ఇస్తే మేము ఫుల్ పబ్లిసిటీ చేసినాము. వారం రోజుల నుంచి పబ్లిసిటీ, పోస్టర్లు, విజిటర్లు అన్నీ వేసి పేపర్లలో కూడా అది పేరు వేసి చేసినాం. షో తీసుకుపోయి శ్రీనివాస్ డీలక్స్ థియేటర్లో వేసిండు. అంటే మన థియేటర్లు నడవద్దని. అంటే గంత మోసగారన్నట్టు ఆయన. అంటే వానికి తగ్గట్టు కూడా అలా మేనేజర్ ఉంటాడు అన్నట్టు. వానికి ఫోన్ చేస్తే ఏం రాబాయి మేము పబ్లిసిటీ చేసింది బాలాజీలో, నువ్వు తీసుకుపోయి శ్రీనివాసులు వేసినావంటే, సార్ అయ్యో ఇది మిస్టేక్ జరిగిందేమో సార్ అంటాడు. మిస్టేక్ జరుగుతుందా? ఆడబెట్టి తెల్లారి ఆడ థియేటర్ చూసి రిటర్న్ పోయినారు, థియేటర్ నోషో పెట్టిండు. ఆ టైప్ క్యారెక్టర్. ఇప్పుడు అదే నాకు ప్రసాద్ ల్యాబ్లో వేసినాం. ఇక్కడ నాకు మంచి షేర్ వచ్చింది, రిటర్న్ చేశారు. సుదర్శన్లో వేసిన నాకు పర్సెంటేజ్ వచ్చింది, రిటర్న్ చేశారు. అంటే వీళ్ళంతే దోపిడీ. ఒక ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ చేస్తే వాడు లాస్ అయిపోవాలి, మళ్ళీ రావద్దు. అది వాళ్ళ సిస్టమ్ అన్నట్టు. అందుకే వాళ్ళు ఈరోజు థియేటర్ల మీద థియేటర్లు సంపాదించారు, మంది సొమ్ము తీసుకొని సంపాదించారు, మొత్తం ప్రొడ్యూసర్లను ముంచారు. వాళ్ళు నలుగురు మొత్తం బలంగా అయిపోయారు. థియేటర్లు వాళ్ళే, డిజిటల్ వాళ్ళే. కాబట్టి అందరినీ అసలు నువ్వు నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేసిన ఏ నిర్మాతనని అడగండి, వాళ్ళ గురించి ఒక్కరు మంచి చెప్తే దేనికంటే దానికి రెడీ. అందరికీ అన్యాయం చేశారు. ప్రతి నిర్మాతకు అన్యాయం చేశారు. పెద్ద నిర్మాతలకు కూడా వాళ్ళకి లెక్కలు సరిగ్గా ఇయ్యరు. పెద్ద సినిమాలు ఇచ్చేది ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అయితే కూడా వాళ్ళకి వచ్చింది తక్కువ. ఒకసారి ఇస్తే మళ్ళీ రెండోసారి వాళ్ళకి ఇయ్యరు ఆ సినిమా. అంటే ఒకసారి నిర్మాత ఇస్తే లాభం వస్తే మళ్ళీ వాళ్ళకే ఇస్తారు కదా. వాళ్ళకి ఎందుకు ఇయ్యరంటే వాళ్ళు కరెక్ట్ లెక్కలు చూపించరు. తప్పు లెక్కలు చూపించి ప్రొడ్యూసర్ని అంతా ఆగం చేసి మొత్తం డబ్బు సంపాదిస్తున్నారు అంతే. తర్వాత తినుబండారాలు అయితే విపరీతమైన రేట్లు. ఎవరైనా పోతారా? ఫ్యామిలీస్ పోయే లెక్కగా. అందుకే ఇప్పుడు థియేటర్లకు మంచి సినిమా ఉంటే కూడా థియేటర్లకు పోవడం లేదు ఎవరు. కాబట్టి ఆ తినుబండారాల మీద కూడా ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 100% ఇక్కడ చేయాలి, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ దీన్ని పట్టించుకొని డెఫినెట్గా తినుబండారాలు మాత్రం తగ్గించాలి. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మొన్న మన పవన్ కళ్యాణ్ మీద నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. తప్పుగా ఆయన పెట్టలే అది. ఆయనకు కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ మంచిగున్నది, సంతోషంగా ఉన్నారు అందరు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయనను కావాలని మాట్లాడించి
ఆయన ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ మంచిగా ఉన్నది, సంతోషంగా ఉన్నారు అందరు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే నాలాంటి నిర్మాతలు అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలామంది నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ నలుగురికి నిద్ర పడతలేదేమో కానీ అందరూ నిర్మాతలు అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉంది. అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా జరగాలనేది మా కోరిక, తెలంగాణలో కూడా జరగాలనేది మా కోరిక. డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుపడుతుంది అలా జరిగితే. థియేటర్లో టికెట్లు పెరగొద్దు, ప్లస్ తినుబండాల రేట్లు పెంచొద్దు. కామన్గా బయట ఎట్లా ఉంటాయో అక్కడ అలా ఉంటే 100% మళ్ళీ పాత రోజులు వస్తాయి, సినిమాలన్నీ బాగా నడుస్తాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే. మొత్తం మీద ఏదైతే తెలంగాణ అవార్డుకి సంబంధించి అన్యాయం జరిగింది తెలంగాణ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి తెలంగాణ కళాకారులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. అంతేకాదు టికెట్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ రవితో వెంకట్, HMT.